में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है। మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं. మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ని కూడా మనం నిర్మించబోతున్నాం. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్, ఎక్స్ప్రెస్వేస్ నెట్వర్క్ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े. इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, आज इस क्षेत्र के विकास में पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है. पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहाँ ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा. మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతి శక్తి ద్వారా రైల్ కానీ, పోర్టు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కూడా మరింత పెరుగుతుంది. साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है.